వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ అనే డిసీజ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుంది, అడల్ట్ హెల్త్ నర్సింగ్ ఆర్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ అండ్ అలాగే ఓబీజీ సబ్జెక్ట్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. Cervical cancer is the fourth most common cancer in women globally, with around 6,60,000 new cases and around 3,50,000 deaths in 2022. Women ki vache cancers lo fourth most common cancer వచ్చేసి cervical cancer and అలాగే ఇది గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 2022 ప్రకారం 6,60,000 న్యూ కేసెస్ వస్తే దాంట్లో నుండి 3,50,000 ఉమెన్ డెత్ అవుతున్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల. Women living with HIV are 6 times more likely to develop cervical cancer compared to women without HIV. Women ఎవరైతే హెచ్ఐవితో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో సో వాళ్ళలో 6 times ఎక్కువ ఛాన్స్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ రావడానికి. దెన్ డెఫినేషన్: cervical cancer is a cancer that starts in the cells of the cervix, which usually develops slowly over time. So cervical cancer అనేది cells of the cervix లో స్టార్ట్ అవుతుంది. Before cancer appears in the cervix, the cells of the cervix go through changes known as dysplasia, in which abnormal cells begin to appear in the cervical tissue. సో డిస్ప్లేషియా అంటే నథింగ్ బట్ సెల్స్ అబ్నార్మల్గా గ్రో అవ్వడాన్ని డిస్ప్లేషియా అంటారు. సో సర్వైకల్ టిష్యూలో అబ్నార్మల్ సెల్స్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓవర్ టైమ్, ఇఫ్ నాట్ డిస్ట్రాయిడ్ ఆర్ రిమూవ్డ్, the abnormal cells may become cancerous cells and starts to grow and spread more deeply into the cervix and to the surrounding areas. సో ఎప్పుడైతే అబ్నార్మల్ సెల్స్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయో అప్పుడు వాటిని రిమూవ్ చేయకపోతే కనుక ఈ అబ్నార్మల్ సెల్స్ క్యాన్సరస్ టిష్యూస్ లాగా లేదంటే క్యాన్సర్ సెల్స్ లాగా కన్వర్ట్ అయ్యి సర్విక్స్ని అండ్ అలాగే సరౌండింగ్ ఏరియాస్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సర్వైకల్ క్యాన్సర్ అబ్నార్మల్ సెల్స్ గ్రో అవ్వడం వల్ల బిగిన్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇది 3 టైప్స్లో ఉంటుంది అనమాట, 3 ఫార్మ్స్లో ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఫస్ట్ వన్, స్క్వామస్ సెల్ కార్సినోమా. దిస్ ఫార్మ్స్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ యువర్ సర్విక్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అప్ టు 90% ఆఫ్ కేసెస్. 90% ఆఫ్ కేసెస్లో పెథాలజీ చూసినట్లయితే సర్వైకల్ క్యాన్సర్ది దాంట్లో 90% ఆఫ్ కేసెస్లో స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. స్క్వామస్ సెల్ టిష్యూస్కి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఎడినో కార్సినోమా. దిస్ ఫార్మ్స్ ఇన్ ద సెల్స్ దట్ ప్రొడ్యూస్ మ్యూకస్. సో మ్యూకోజల్ సెల్స్లో ఉంటుంది అనమాట ఎడినో కార్సినోమా. నెక్స్ట్ మిక్స్డ్ కార్సినోమా. స్క్వామస్ సెల్ అండ్ ఎడినో కార్సినోమా రెండు కలిపి మిక్స్డ్ కార్సినోమాలో చూస్తాం అనమాట. ఇది 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ స్టేజెస్. దెర్ ఆర్ 4 stages of cervical cancer, and within each stage there can be several different substages. The main stages of the cervical cancer are, so 4 stages ఉన్నాయి cervical cancer కి. ఈచ్ స్టేజ్ లో కూడా డిఫరెంట్ సబ్ స్టేజెస్ ఉన్నాయి, బట్ మెయిన్ స్టేజెస్ అయితే చూద్దాం ఇప్పుడు. Stage 1, cancer is found only in the neck of your cervix. It hasn't spread to the deeper parts of the cervical tissue. సో cervical cancer అది ఓపెనింగ్లోనే ఉంది, నెక్ ఆఫ్ ద సర్విక్స్ దగ్గరే ఉంది. సో కన్ఫైన్డ్గా ఉంది, సర్విక్స్ లోపల కంటే డీపర్గా స్ప్రెడ్ అవ్వలేదు. స్టేజ్ 2, క్యాన్సర్ హ్యాస్ స్ప్రెడ్ బియాండ్ యువర్ సర్విక్స్ అండ్ యూట్రస్ బట్ హ్యాజంట్ యెట్ స్ప్రెడ్ టు యువర్ పెల్విక్ వాల్ ఆర్ యువర్ లోవర్ వెజైనా. సో యూట్రస్కి సర్విక్స్కి ఫుల్గా క్యాన్సర్ స్ప్రెడ్ అయింది బట్ లోవర్ వెజైనాకి స్ప్రెడ్ అవ్వలేదు. స్టేజ్ 3, క్యాన్సర్ హ్యాస్ స్ప్రెడ్ టు యువర్ లోవర్ పార్ట్ ఆఫ్ యువర్ వెజైనా అండ్ మే హ్యావ్ స్ప్రెడ్ టు యువర్ పెల్విక్ వాల్, యూరేటర్స్ అండ్ నియర్ బై లింఫ్ నోడ్స్. సో స్టేజ్ 3 వచ్చేసరికి లింఫ్ నోడ్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది, యూరేటర్స్కి, పెల్విక్ వాల్కి అండ్ అలాగే వెజైనాలో కూడా స్ప్రెడ్ అయిపోతుంది స్టేజ్ 3లో. స్టేజ్ 4, క్యాన్సర్ హ్యాస్ స్ప్రెడ్ టు యువర్ బ్లాడర్, రెక్టమ్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లైక్ యువర్ బోన్స్ ఆర్ లంగ్స్. స్టేజ్ 4 వచ్చేసి ఈవెన్ లంగ్స్ వరకు కూడా మెటాస్టరైజ్ అయిపోతుంది. బ్లాడర్, రెక్టమ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, బోన్స్, లంగ్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది స్టేజ్ 4లో. సో దీస్ ఆర్ ద 4 stages ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. Next, causes. Human papilloma virus is a common sexually transmitted infection which can infect the skin, genital area and throat. So HPV virus వల్ల మనకి ఈ cervical cancer అనేది వస్తుంది. Persistent HPV infection of the cervix, if left untreated, causes 95% of the cervical cancer. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోకపోతే ఇది 95% ఛాన్స్ ఉందన్నమాట సర్వైకల్ క్యాన్సర్లా మారడానికి. టిపికల్లీ ఇట్ టేక్స్ 15 to 20 years ఫర్ abnormal cells to become cancer, but in women with weakened immune system such as untreated HIV, this process can be faster and it takes 5 to 10 years. సో యూజువల్గా 15 to 20 years ఆఫ్ టైం తీసుకుంటుంది అబ్నార్మల్ సెల్స్ నుండి సర్వైకల్ క్యాన్సర్లో కన్వర్ట్ అవ్వడానికి. బట్ ఎవరైతే ఉమెన్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్తో ఉన్నారో లేదంటే అన్ట్రీటెడ్ హెచ్ఐవితో ఉన్నారో ఇలాంటి కేసెస్లో 5 to 10 yearsలో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇవాల్వ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్. మనం కాజిటివ్ ఏజెంట్ చూసాము. కాజిటివ్ ఏజెంట్ వచ్చేసి ఇక్కడ హ్యూమన్ పాపిల్లోమా వైరస్, లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఇట్ డెవలప్స్ ఇన్ టు సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ సెక్షువల్ యాక్టివిటీ.
Becoming sexually active at a young age, having many sexual partners or having a partner with HPV or many sexual partners can increase your risk. ఎర్లియర్ ఏజెస్లోనే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నా, అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, లేదంటే మీ పార్ట్నర్కి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు కూడా cervical cancer వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్మోకింగ్ కెన్ డ్యామేజ్ ద DNA of cervix cells and make your immune system less effective at fighting HPV infection. స్మోకింగ్ చేయడం వల్ల cervixలో ఉన్న DNA పాడవుతుంది, సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రోన్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్స్కి. నెక్స్ట్ వన్, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. కండిషన్స్ లైక్ HIV or AIDS can weaken your immune system and make it harder for your body to fight off HPV ఇన్ఫెక్షన్. సో ఆల్రెడీ మీరు వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్తో ఉంటే, లైక్ HIV లేదా ఎయిడ్స్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటే ఆల్రెడీ మీ ఇమ్యూన్ సిస్టమ్ వీకెండ్గా ఉండదు, కాబట్టి హెచ్పివి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ అయితే మీ బాడీకి ఉండదు. సో ఈ విధంగా కూడా మీరు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతారు. ఏజ్, cervical cancer rarely develops in women under age 20, but more than 15% of diagnoses are made in women over 65. 20 లేదంటే అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి cervical cancer అనేది రేర్గా చూస్తాము, బట్ మోర్ దెన్ 15% ఆఫ్ డయాగ్నోసిస్ వచ్చేసి 65 అని దాటిన ఉమెన్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. Family history. If your mother, sister or daughter has had cervical cancer, you have an increased risk of squamous cell carcinoma. So మీ మదర్ లేదా మీ సిస్టర్, మీ డాటర్, వీళ్ళలో ఎవరికైనా సర్వైకల్ క్యాన్సర్ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్, కాంట్రసెప్టివ్ పిల్స్. టేకింగ్ ది కాంట్రసెప్టివ్ పిల్స్ ఫర్ మోర్ దాన్ 5 years and can slightly increase your risk of cervical cancer. సో 5 సంవత్సరాల కంటే ఎక్కువగా కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్నా కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. These are the risk factors. Coming to the clinical feature, stage 1 cervical cancer can include. So stage 1 లేదా beginning stages లో clinical features the following మనం చూడొచ్చు. watery or bloody vaginal discharge that may be heavy and can have a fall order. సో బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, చాలా హెవీగా అవుతుంటుంది బ్లీడింగ్ కూడా. vaginal bleeding after sexual intercourse, vaginal bleeding అనేది మనం చూడొచ్చు between menstrual periods or after menopause. యూజువల్గా 45 to 50 ఏజ్ దాటిన తర్వాత మెనోపాజ్ వస్తుంది, అంటే పీరియడ్స్ అసలు రావు. సో అలాంటి టైంలో మళ్ళీ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, లేదంటే బిట్వీన్ మెన్స్ట్రల్ పీరియడ్స్. ఇప్పుడు 15th పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ 15th పీరియడ్ రావాలి, లేదంటే 13th పీరియడ్ రావాలి. 13th మధ్యలో 25th కానీ 24th కానీ, సో పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, పెయిన్ డ్యూరింగ్ సెక్స్, సో డిస్పెర్యూనియా. సో ఇవి ఎర్లీ స్టేజెస్లో కనిపించే క్లినికల్ ఫీచర్స్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది యూటరస్, ఇది సర్విక్స్, వెజైనా. సో సర్వైకల్ క్యాన్సర్లో ఓన్లీ సర్విక్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న వైట్ పార్ట్ అంతా కూడా లీషన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. క్లినికల్ ఫీచర్స్, ఇఫ్ క్యాన్సర్ హ్యాస్ స్ప్రెడ్ టు నియర్ బై టిష్యూస్ ఆర్ ఆర్గన్స్, సిమ్టమ్స్ మే ఇంక్లూడ్. సో నియర్ బై టిష్యూస్కి లేదంటే ఆర్గన్స్కి ఈ సర్వైకల్ క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు మనకి కనిపించే సిమ్టమ్స్ వచ్చేసి డిఫికల్ట్ ఆర్ పెయిన్ఫుల్ యూరినేషన్. సో పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ బ్లడ్ కూడా యూరిన్లో కనిపిస్తుంటుంది. డయేరియా లేదా పెయిన్ ఆర్ బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ రెక్టమ్ వెన్ పూపింగ్. సో మీరు డెఫికేట్ చేసేటప్పుడు రెక్టల్ ఏరియాలో పెయిన్ లేదా బ్లీడింగ్ అనేది చూస్తారు. అలాగే ఫెటిగ్, లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. ఫెటిగ్, లాస్ ఆఫ్ వెయిట్ అండ్ అపెటైట్. సో ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, అలాగే నీరసంగా ఉండడం, జనరల్ ఫీలింగ్ ఆఫ్ ఇల్నెస్, డల్ బ్యాక్ ఏక్ ఆర్ స్వెల్లింగ్ ఇన్ యువర్ లెగ్స్, కాళ్ళు వాపులు, అండ్ అలాగే నడుము నొప్పి ఉంటుంది. పెల్విక్ ఆర్ అబ్డామినల్ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లో చూసే క్లినికల్ ఫీచర్స్ అనమాట. ఎర్లీ డయాగ్నోసిస్, cervical cancer can be cured if diagnosed and treated at an early stage of disease. సో త్వరగా మీరు డయాగ్నోస్ చేసుకుంటే త్వరగా మీకు ట్రీట్మెంట్ అండ్ అలాగే క్యూర్ కూడా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ నుండి. ఉమెన్ షుడ్ సీ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇఫ్ దే నోటీస్. సో మీకు ఈ కింద కనిపించే వాటిలో ఏది కనబడి మీరు ఒక హెల్త్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అన్యూజువల్ బ్లీడింగ్ బిట్వీన్ పీరియడ్స్. సో పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించడం, లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత బ్లీడింగ్ కనిపించడం. ఇంక్రీజ్డ్ ఆర్ ఫాల్స్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్. సో వెజైనల్ డిశ్చార్జ్ బాగా ఎక్కువగా అవ్వడం, అలాగే ఫాల్స్ స్మెల్లింగ్ రావడం, బ్యాక్, లెగ్స్, పెల్విస్ ఏరియాలో పెయిన్ ఉండడం, వెయిట్ లాస్, ఫెటిగ్, అలాగే ఆకలి లేకపోవడం, వెజైనల్ డిస్కంఫర్ట్, లెగ్స్ స్వెల్లింగ్ వచ్చేయడం, ఇలాంటివన్నీ చూస్తారనమాట ఎర్లీ డయాగ్నోసిస్లో. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఈ టెస్ట్ని మీకు ఆర్డర్ చేస్తారు మిమ్మల్ని డయాగ్నోస్ చేయడానికి. ఫస్ట్ వన్, పాప్స్మియర్. డాక్టర్ కలెక్ట్స్ సెల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సర్విక్స్ and a technician looks at them under a microscope. If they spot anything unusual, your doctor will take out a bit of the cervical tissue in a procedure called a biopsy. పాప్స్మియర్లో ఏంటంటే సర్విక్స్ యొక్క సర్ఫేస్ నుండి కొన్ని సెల్స్ని కలెక్ట్ చేస్తారు స్వాబ్ యూస్ చేసి, అది మైక్రోస్కోప్ యూస్ చేసి అబ్జర్వ్ చేస్తారు ఏదైనా సర్వికల్ సెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయేమో అని చెప్పేసి. నెక్స్ట్ HPV DNA టెస్ట్.
A doctor takes cells from your cervix and a technician looks at them to see if they are infected with any of the types of HPV that may lead to cervical cancer. సో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ వచ్చేసి అగైన్ సేమ్ ప్యాప్స్మియర్ లాగే సెల్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయితే హెచ్పివితో కంపేర్ చేస్తారనమాట ఆ సెల్స్ని. ద డిఎన్ఏ టెస్ట్ మే బి డన్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ద ప్యాప్స్మియర్ ఆర్ ఆఫ్టర్వర్డ్ ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ ప్యాప్ టెస్ట్ రిజల్ట్స్. సో ప్యాప్ టెస్ట్లో మీకు ఏదైనా అబ్నార్మల్ లీజన్స్ కనిపిస్తే ఆ లీజన్స్ని బేస్ చేసుకుని హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ని చేస్తారనమాట. ఇది డయాగ్నోసిస్. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అయితే ఉంది. సర్జరీ అండ్ రేడియేషన్ థెరపీ ఆర్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్స్ ఫర్ అడ్వాన్స్డ్ cervical cancer. ఫస్ట్ వన్ వచ్చేసి రేడియేషన్ థెరపీ. యూజెస్ హై ఎనర్జీ రేస్ టు డ్యామేజ్ క్యాన్సర్ సెల్స్ అండ్ స్టాప్ దర్ గ్రోత్. యాజ్ విత్ సర్జరీ ద రేడియేషన్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ సెల్స్ ఓన్లీ ఇన్ ద ట్రీటెడ్ ఏరియా. సో రేడియేషన్ థెరపీలో ఏం చేస్తారంటే హై ఎనర్జీ రేస్ని యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తారు, అలాగే వాటి గ్రోత్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ రేడియేషన్ కమ్స్ ఫ్రమ్ ఏ క్యాప్సూల్ కంటైనింగ్ radioactive material which your doctor puts into your cervix. The implant puts cancer killing rays close to the tumor while sparing most of the healthy tissues around it. సో ఇంటర్నల్ రేడియేషన్లో ఒక క్యాప్సూల్ని అయితే సర్విక్స్లో ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల ఓన్లీ ట్యూమర్ సెల్స్ని మాత్రమే కిల్ చేస్తుంది, హెల్తీ టిష్యూని అలా వదిలేస్తుంది అనమాట. నెక్స్ట్ కీమోథెరపీ. సో మెడిసిన్ యూజ్ చేస్తారు కీమోథెరపీలో, పవర్ఫుల్ డ్రగ్స్. టార్గెటెడ్ థెరపీ. It uses a variety of medicines to attack the proteins on cervical cancer cells to kill these cells or slow their growth. Some are taken as pills. సో టార్గెటెడ్ థెరపీలో ఏంటంటే కొన్ని మెడిసిన్స్ని యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ యొక్క ప్రోటీన్స్ని అటాక్ చేస్తారు. సో దట్ గ్రోత్ని స్టాప్ చేయడం లేదంటే స్లో చేయడం జరుగుతుంది ఈ టార్గెటెడ్ థెరపీ వల్ల. నెక్స్ట్ బయోలాజికల్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ సో దట్ ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద క్యాన్సర్ సెల్స్ బెటర్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది సో దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతుంది అగైన్స్ట్ ద క్యాన్సర్. నెక్స్ట్ ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి? సర్వైకల్ క్యాన్సర్ అనేది టోటల్లీ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. సో ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నారో అండ్ అలాగే ఎవరికి మెనోపోజల్ తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుందో, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుందో, పోస్ట్ సెక్స్ బ్లీడింగ్ ఉంటుందో, సో వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి ఖచ్చితంగా. సర్వైకల్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. రిపీటెడ్ స్క్రీనింగ్ అండ్ అలాగే హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. యూస్ కాండమ్స్ ఆర్ అదర్ బేరియర్ మెథడ్స్ వెన్ యూ హ్యావ్ సెక్స్. బేరియర్ మెథడ్స్ యూస్ చేయాలి. లిమిట్ యువర్ సెక్షువల్ పార్ట్నర్స్. సో సెక్షువల్ పార్ట్నర్స్ని లిమిట్ చేయాలి. స్మోకింగ్ చేయకూడదు. టొబాకో ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయకూడదు. సో ఇవన్నీ మీరు పాటిస్తే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లియస్ట్ స్టేజెస్లో అయితే. దిస్ ఇస్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ని మనం పింక్ రిబ్బన్తో డినోట్ చేస్తాము. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఈ కండిషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, సర్వైకల్ క్యాన్సర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.